హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భావపూరి కిచెన్. మీరు నా లాస్ట్ షార్ట్ చూసుంటే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. నేను ఇఫ్తియార్ స్పెషల్స్ అనేవి పోస్ట్ చేస్తానని చెప్పాను. సో ఇవాళ మా ఇంట్లో ఇఫ్తియార్ స్పెషల్కి మేమేం ప్రిపేర్ చేసామంటే సొరకాయ అప్పాలు చేసామండి. చాలా చాలా టేస్టీగా ఉన్నాయి సొరకాయ అప్పాలు. చాలా యమ్మీగా ఉంటుంది. జస్ట్ డీప్ ఫ్రై అనే ఒక మాట పక్కన పెడితే మాత్రం ప్రతి ఇంగ్రీడియంట్ కూడా హెల్దీ ఇంగ్రీడియంట్. అండ్ ఈ రెసిపీ అయితే మాత్రం హెల్దీ రెసిపీ అని చెప్పచ్చు. ఈ సొరకాయ అప్పాలని మనం పెరుగులో డిప్ చేసి తింటుంటే ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయండి. నేనైతే సజెస్ట్ చేస్తాను, తప్పకుండా మీరు సొరకాయ అప్పాలు చేసుకుంటే మాత్రం పెరుగులో డిప్ చేసి తినండి. అదిరిపోయే టేస్ట్ని అయితే ఎంజాయ్ చేస్తారు. దీని తయారీ విధానం స్టార్ట్ చేసేద్దాం. నేను ఇక్కడ సొరకాయని ముందుగా పీల్ చేసేసుకుంటాం. మనం ఆబ్వియస్లీ తొక్క తీసేసుకుంటాం కాబట్టి తొక్క తీసేయండి. అలాగే దాంట్లో గింజలు ఉంటాయి కదా, ఆ గింజల్ని కూడా తీసేసి ఇలా తురిమి అయితే పెట్టేసుకున్నాను. సొరకాయలో మనకి చాలా వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మనం ఏం చేసుకుంటామంటే ఇలా తురిమిన దాన్ని మనం పిండుకోవాలి. గట్టిగా పిండుకొని వాటర్ లేకుండా మనం వేరొక ప్లేట్లోకి తీసుకోవాలన్నమాట. ఎందుకంటే వాటర్ ఏందనుకుంటే ఎక్కువ మనం పిండి కలిపినప్పుడు అది కొంచెం లూజ్గా అయిపోయింది, మనకు మంచిగా అప్పాల షేప్లో రావాలి కాబట్టి. ఇక్కడ దానితో పాటు మనం వేసే ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, జీలకర్ర అండ్ అల్లం ప్లస్ పచ్చిమిరపకాయ రెండింటిని కలిపి పేస్ట్ చేసేసాను. ఇవన్నీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా నేను కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. అన్నీ చిన్న చిన్నగా చాప్ చేసి పెట్టేసుకోండి. ఇప్పుడు నేను ఆ తురుముకున్న దాన్ని మంచిగా పిండుకుంటున్నాను. సో దట్ వాటర్ లేకుండా మనం మంచిగా పిండుకోవాలన్నమాట. లేకపోతే చెప్పాను కదా లూజ్గా అయిపోయింది. పిండి కలిపిన తర్వాత మనకు అప్పాల్లాగా రావాలి కాబట్టి మంచి బాల్ షేప్స్లో చేసేసుకొని చిన్న చిన్న బాల్ షేప్స్లో మనం అప్పాల్లాగా ఒత్తుకుంటాము. సో అందుకే. అండ్ ఈ వాటర్ని మాత్రం పడేయకండి. మనకు కొంచెం వాటర్ అవసరం ఉంది అంటే మనం సేమ్ ఈ సొరకాయలో ఉన్న వాటర్ని యూస్ చేయొచ్చు. కాదంటే కూడా పడేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ సొరకాయ వాటర్ అనేది కూడా చాలా హెల్దీ. హ్యాపీగా మంచిగా ఒక గ్లాస్ సొరకాయ వాటర్ని తాగితే చాలా హెల్తీ కూడా బాడీకి. సో అందుకే మీరు యూస్ చేయకపోయినా కూడా పడేయకుండా ఎంచక్కా వాటర్ని తాగేయండి. మేమైతే అదే చేసాము, నేను మా అత్తయ్య. ఇప్పుడు మనం దీంట్లోకి ఒక్కొక్క ఇంగ్రీడియంట్ యాడ్ చేసుకుందాం. ముందు మనం అల్లం అండ్ పచ్చిమిరపకాయ పేస్ట్ చేసుకున్నాం కదా, అది యాడ్ చేశాను. అలాగే ఉల్లిపాయలు కూడా చిన్న చిన్నగా కట్ చేసుకున్నాం కదా, అది. కొత్తిమీర, కరివేపాకు అండ్ పుదీనా వాటిని కూడా చిన్న చిన్నగా చాప్ చేసుకున్నాను, అది యాడ్ చేసేసాను. అండ్ జీలకర్రని కూడా యాడ్ చేసుకున్నాను. కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి జీలకర్ర, సో దట్ డైజెషన్కి బాగుంటుందని చెప్పి. అండ్ దాంతోపాటు మనం దీంట్లోకి పసుపుని యాడ్ చేసుకుందాం. ఒక 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి. అలాగే మీ టేస్ట్ బట్టి మీరు కారంని కూడా యాడ్ చేసుకోండి. మేమైతే ఒక 1.5 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేశాను. అలాగే రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసేసి ఇప్పుడు ఈ అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా సొరకాయ తురుములో బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోండి. ఆ తర్వాత మనం దీంట్లోకి బియ్యపు పిండిని యాడ్ చేసుకుందాము. బియ్యపు పిండి మెజర్మెంట్ ఎలా అంటే మనం యాడ్ చేసే కొద్దీ పిండి మొత్తం కలిసిపోయి మంచిగా ఎలా అంటారు, ఒక కొంచెం పూరి పిండి లేదా చపాతీ పిండి ఎలా వచ్చిద్దో ఆ కన్సిస్టెన్సీలో వచ్చే వరకు మనం పిండిని యాడ్ చేసుకోవాలి. సో దీంట్లో ఏం మెజర్మెంట్ అనేది లేదు. మీరు ఎంత తీసుకుంటే సొరకాయ తురుము అనేది ఎంత తీసుకుంటే దాన్ని బట్టి మనం పిండిని కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకుందాము. సో దట్ పిండి అనేది మొత్తం దగ్గరకు వచ్చేసి కొంచెం పూరి పిండిలాగా రావాలి దగ్గరికి. వీడియోలో చూపిస్తున్నట్టు మీరు కూడా ఒకేసారి అంతా యాడ్ చేయకండి, కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఇలా కలుపుకోండి. అండ్ కమ్మగా ఉండాలి కాబట్టి మా అత్తయ్య దీంట్లో బటర్ని యాడ్ చేశారు. మీరు కావాలంటే వేడి నూనెనే యాడ్ చేసుకోండి, లేకపోతే బటర్ ఉంటే బటర్ని యాడ్ చేసుకోండి. కంపల్సరీ బటర్ ఉంటే మాత్రం బటర్నే యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది అనమాట. బటర్ యాడ్ చేసుకోవడం వల్ల ఎక్స్ట్రా కమ్మదనం వచ్చేసింది ఈ సొరకాయ అప్పాలకి. సో ఇలా మా అత్తయ్య అయితే మంచిగా అంతా కలిసేలాగా కలిపేశారు. సో పిండి అయితే పర్ఫెక్ట్గా కలిసిపోయింది. వాటర్ అయితే అసలు యాడ్ చేయలేదు, ఎందుకంటే మనం ఎంత గట్టిగా పిండినా కూడా ఆ సొరకాయ తురుములో కొంచెం వాటర్ ఉంటుంది కాబట్టి దాంతోనే బాగా మిక్స్ అయిపోయింది. అండ్ ఇక్కడ డీప్ ఫ్రై కోసం ఆయిల్ అయితే పెట్టేశాను. ఆయిల్ హీట్ అయ్యేలోపు ఇక్కడ అప్పాలు చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఒకటి వెనకాల ఒకటి ఈజీగా వేసేసుకోవచ్చు తొందరగా అని చెప్పి. సో ఇక్కడ మీ ఇష్టం అండి, మీకు పెద్ద అప్పాలు కావాలంటే పెద్దగా వేసుకోవచ్చు, చిన్నగా కావాలంటే చిన్నగా వేసుకోవచ్చు. కానీ ఏంటంటే అప్పాలని మనం ఒత్తుకునేటప్పుడు చాలా పల్చగా ఒత్తుకోవాలి. మనం అదే కొంచెం లావుగా ఒత్తుకున్నాం అనుకోండి, అదేంటనేది కొంచెం ఉబ్బుతాయి అన్నమాట ఆయిల్లో వేసిన తర్వాత. సో అందుకే మనకి పల్చగా ఒత్తుకున్నాం అనుకోండి అప్పాలు కరెక్ట్గా ఉంటాయి. అదే లావుగా ఒత్తుకున్నాం అనుకోండి అవి ఉబ్బి మనకు అవి కొంచెం బూరెల్లాగా అవుతాయి. సో అలా ఉండకూడదు. అండ్ ఆయిల్ కూడా ఎక్కువ ఎక్స్ట్రాక్ట్ అయ్యిద్ది. సో అందుకే పల్చగా ఒత్తుకోండి. అండ్ కొంచెం వాటర్ అనేది ఫింగర్స్కి అద్దుకుంటూ ఒత్తామనుకోండి ఈజీగా మనం పల్చగా చేసుకోవచ్చు. సో అందుకే వాటర్ పక్కన పెట్టుకోండి. అండ్ అవన్నీ చేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అవ్వగానే
మనమైతే డీప్ ఫ్రై చేసేసుకుంటున్నాము. వేసిన వెంటనే దాన్ని కదపకండి. ఒక్క 1 మినిట్ అలా వదిలేసామనుకోండి దానికవే పైనకి తేలడం స్టార్ట్ అవుతాయి. అలా తేలిన తర్వాత మీరు కావాలంటే ఒకసారి టర్న్ చేసుకోండి. 2 వైపులా మంచిగా ఎర్రగా కాల్చుకోవాలి. సో, మీ ప్యాన్‌లో ఎంత సరిపోతే అంతే వేయండి. ఎక్స్ట్రా వేయకండి. ఒకదానికొకటి అంటుకోకుండా మంచిగా 2 వైపులా ఎర్రగా కాల్చుకోవాలి. ఒకవైపు అయితే మంచిగా ఎర్రగా ఫ్రై అయిపోయాయి. అందుకే ఇప్పుడు మనం ఇంకొక సైడ్‌కి టర్న్ చేద్దాం. అటువైపు కూడా మంచిగా ఎర్రగా ఫ్రై అయిందనుకోండి, మనం హ్యాపీగా సర్వింగ్ ప్లేట్‌లోకి తీసేసుకోవచ్చు. సో, చాలా ఈజీగా అండ్ చాలా టేస్టీగా ఉండే ఈ సొరకాయ అప్పాలు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ డిస్క్రిప్షన్‌లో అయితే నేను ఇంగ్రీడియెంట్స్ పెడతాను. అండ్ హ్యాపీగా ఇంగ్రీడియెంట్స్ చదువుకుంటూ మీరు ఈ రెసిపీనైతే ఎంజాయ్ చేయొచ్చు. నేను స్టార్టింగ్‌లో చెప్పినట్టు తప్పకుండా పెరుగుతో ట్రై చేయండి. మీకైతే చాలా నచ్చిద్ది. అండ్ నాకు కామెంట్ కూడా చేస్తారు బావుందని చెప్పి. మరి ఇవాళ మీ అందరితో ఒక మంచి ఇఫ్తియార్ స్పెషల్ అయితే షేర్ చేశాను కదా! మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. మరి ఇలాంటి మంచి రెసిపీస్‌ని మీరు ఫాలో అవ్వాలి అండ్ మీరు ఎంజాయ్ చేయాలి అనుకుంటే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే తొందరగా వెళ్లి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని కూడా క్లిక్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్‌ని మీరు కూడా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఎప్పుడు లాస్ట్‌లో చెప్పినట్టే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ కొత్త వాళ్ళు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో, మరొక మంచి ఇఫ్తియార్ స్పెషల్‌తో మీ ముందుకొచ్చేస్తాను. అప్పటి వరకు టాటా బాయ్ అండ్ షార్ట్ వీడియోస్ కోసం మాత్రం వెయిట్ చేస్తూ ఉండండి. మీరిఫ్ నా ఛానల్‌ని ఫాలో అవుతుంటే నేను ఒకసారి షార్ట్ వీడియో పెట్టానండి. పుదీనా ప్లాంటేషన్ చేస్తున్నానని చెప్పి, పుదీనాని పెడుతున్నా అని చెప్పి. సో, ఆ తర్వాత నేను కొంచెం గ్రో అయిందని చెప్పి కూడా ఇంకొక షార్ట్ వీడియోలో కూడా పెట్టాను. కానీ ఇవాళ మీ అందరికీ చూపిస్తున్నాను. ఎంత బాగా గ్రో అయింది చూడండి ప్లాంట్ అయితే. మంచి గుబురుగా అనిపిస్తుంది నాకైతే. సో, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంట్లో నేనైతే హ్యాపీగా ఇలా పుదీనాని తీసుకొని యూజ్ చేసుకుంటున్నాను. నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఇంత బాగా పెరిగిందని చెప్పి పుదీనా ప్లాంట్ అయితే. సో, మీతో షేర్ చేసుకుందామని అనిపించి నేను వీడియో అయితే తీశాను దీన్ని కూడా.